నువ్వు ఏ పోరాటాలలో తెలంగాణ సాధించు. ఢిల్లీలో పోయి మేము ధర్నా చేస్తే కూడా నువ్వు రాలే. అంటే ఎన్లో నువ్వు పాల్గొనవు. నువ్వు ఈరోజు తెలంగాణ కోసం నువ్వు నీతులు చెప్తాను. కాళోజీ నారాయణ గారు నీకు ఎప్పుడైనా పరిచయం? తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఎప్పుడన్నా కలిసినావు? అప్పుడు బతుకున్నప్పుడు ఎప్పుడన్నా వరంగల్కి వచ్చి కాళోజీ గారిని నువ్వు గుర్తు చేసుకున్నావా? ఈ రోజు కాళోజీ గురించి నువ్వు మాట్లాడు. కాళోజీ గురించి కేసీఆర్ గారు ఎన్నిసార్లు కలిసిండు, కాళోజీ గారితో ఎన్నిసార్లు మాట్లాడారు. నేను ఒక్కటే, దయచేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. ఆ రోజు బాబ్రీ మీద తెలంగాణకు అన్యాయం జరుగుతా అంటే మేమందరం అరెస్ట్ అయినావు, తన్నులు తిన్నావు. నువ్వు తప్పించుకొని వచ్చినావు. ఎన్ని పార్టీలు మారినవే నువ్వు. కానీ నన్నంటాడు రాక్షసులని. నేను రాక్షసునే. ప్రజల కోసం రాక్షసు. ప్రజల అవసరాల కోసం ఎంతైనా నేను తెగిస్తా. ప్రజలకు అన్యాయం జరుగుతే నేను వదిలిపెట్టాను. 7 సార్లు గెలిచిన నేను. నువ్వు గెలిచినా కాడ మళ్ళీ గెలవు. నేను వర్ధనపేట్ల 3 సార్లు గెలిచిన, పాలకుర్తి 3 సార్లు గెలిచిన, వరంగల్ ఎంపీ గెలిచిన, నా జిల్లాలో గెలిచిన. నువ్వు నీ జిల్లా నుంచి తన్నీళ్ళ కొడితే రంగారెడ్డి జిల్లాలో దొంగ మాటలు చెప్పి గెలిచినవాడు. నువ్వు గెలిచిన కాడ మళ్ళీ గెలవవు. నేను నా మీద నువ్వు మాట్లాడుతున్నావా? తెలంగాణలో వరుస గెలిచిన 7 సార్లు కేసీఆర్ తర్వాత మళ్ళీ నేనే. ఒక్కటే, ఇలా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారు అనే హక్కు నీకు ఇక్కడదా? వాళ్ళు ఎప్పుడైనా ఓడిపోయినరా? ప్రజలు ఎప్పుడైనా తిరస్కరించిండ్రా ఆయన? వాళ్ళతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు. నేను ఒక్కటే నిన్ను అడగదలుచుకున్నా, ఏం చేసినావనే 1 year లోపల నువ్వు మహిళల మీటింగ్ పెట్టావు. మహిళలకు ఏం చేస్తానో ఒకటి చెప్పు. నువ్వు ఏం చేసినావో చెప్పు. అవన్నీ కేసీఆర్ గారు చేసినాయి. ఆ చీరల కంపెనీ వాళ్ళ దగ్గర పోయి చీర బాగున్నది, బాగా తయారు చేసినామని పొంగిలిటో చీర కొనిచ్చావు. ఎవరికి ఆ చీరలు ఎవరి కంపెనీ ఎవరు పెట్టారు? అది కేసీఆర్ నాయకత్వంలో చీరలు తయారు చేసేది, మహిళలను ప్రోత్సహించింది కేసీఆర్ గారు. ఒక్కటే కాదు, పండ్ల రసాల కంపెనీ, ఎన్నో కంపెనీలు పెట్టించినాం మేము. అప్పుడు నువ్వు ఒక్కటనే పెట్టావు. ఆ సంవత్సరం లోపల మహిళల ద్వారా కోటీశ్వర్లు చెప్తావు. కోటీశ్వర్ అయ్యేది నీ బంధువులే, మీ తమ్ముడు, మీ అన్నలు, మీ అల్లుళ్ళు, మీ ఎంపుల కోసమే నువ్వు ఇప్పుడు కృషి చేస్తాను. మహిళల కోసం ఒక్కటైనా అనౌన్స్ చేసినావు? నువ్వు చేసింది ఏదన్నా చెప్పుకున్నావా? నువ్వు మహిళలు చేసింది ఏమైనా ఉన్నదా? మహిళలను ఆగమాగం చేస్తాను. పాపం బతుకమ్మ పండుగకు 100 కోట్లు ఖర్చు పెట్టి బతుకమ్మ చీరలు ఇచ్చేది కేసీఆర్ గారు మహిళల కోసం. నువ్వు ఆఖరికి బతుకమ్మ చీరలు కూడా 400, 200 ఇచ్చిన నేను 1000 రూపాయలు ఇస్తాను మాట్లాడినావు. నీ బోకస్ మాటలు కావా? 2500 ఇస్తా అన్నావు. మోసం చేయలేదా? తులం బంగారం అంటే ఆశపడ్డారు. మోసం చేయలేదా? ఏం చేసినావనే నువ్వు? ప్రభుత్వ ఖర్చు కూడా కాదు ఇది. ఆ గ్రూపులలో వచ్చే ఆదాయంతో ఈరోజు ఏపీఓలను ఎంబడబడి, ఎంపీడోలు ఎంబడబడి వాళ్ళని తీసుకొచ్చిన వీడికి కుప్ప చేస్తున్నావు. ఇంకా సిగ్గు లేకుండా. నేను కోరేది, రాహుల్ గాంధీ డిక్లరేషన్ చేసిన దాంట్లో వరంగల్ నువ్వు ఏం ఇంప్లిమెంట్ చేసినావో చెప్పు. కాళోజీ నారాయణ బిల్డింగ్ ఎవరు కట్టించారా? ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళకి తెలియదా? అది కాంట్రాక్టర్ డిలే చేశాడు. ఆయన క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చారు. మేము ఇలా కాళోజీ నారాయణ బిల్డింగ్ తయారైన దాన్ని నువ్వు ఓపెన్ చేసినావు. పెండింగ్ కొంత బిల్లు ఉంటే ఇచ్చి మొత్తం నేనే చేసిన అని చెప్తాను. నేను మంజూరు చేసినావా? ఇలా వరంగల్ సిటీని అద్భుతంగా చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో వరంగల్ సిటీలో బోర్ల కాడ మీ అందరు తెలుసు, బోర్ల కాడికి పోయి కుండలతో కొట్టుకునేది. వారానికి ఒక్కసారి నీళ్ళు వచ్చేది. 1000 కోట్లు ఖర్చు పెట్టి ధర్మసాగర్ మండలంలో రాజయ్య గారి ఇలా రోజు నీళ్లు తీసుకొచ్చేటట్టు చేసింది కేసీఆర్ కదా. 1000 కోట్లు మంజూరై ఉన్నాయి. వాటి బిల్లు లేక ఎవరు మీరు కాంట్రాక్టర్లు పనులు చేస్తలేరు. ఏదో కొత్తగా ఏదో మంజూరు చేసినామని చెప్తాను. పాతవి కూడా చేయించు. మీరు చేయబట్టే నాశనమైంది. మీరు కేంద్రం నుండి కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా ఉన్నావు, ఇయ్యలే. సిగ్గు లేదు మాట్లాడదానికి. పోరాటం చేయలేదా? ఇవాళ కాళోజీ నారాయణ గారికి ఇచ్చిన స్థలం ఎవరి కబ్జాలు ఉన్నది ఇన్ని రోజులు? దాని మీద పోరాటం చేసింది మేము. మీ కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేస్తే పోరాటం చేసి కాళోజీ నారాయణకి ఇచ్చింది మేము. ఇంకా సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నవే. ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. నేను ఒకటే, రేవంత్ రెడ్డి గారు చెట్టు మొలోనీయం కేసీఆర్ గారి బిడ్డ. చెట్టు మొలేను, ఎవరు మొలనీయో చూస్తాం. నేను ఒక్కటే కోరుతున్నా, నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చారా? ఇలా సంవత్సరం ఉత్సవం తుమ్మల నాగేశ్వరరావు వచ్చారా? ఉత్తమ్ వచ్చాడా? మీ మంత్రులు ఎవరు రాలే. ఆఖరికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే మాధవరెడ్డి కూడా పాల్గొనలే. ఇదో ఉత్సవం. సిగ్గు లేదు. నువ్వు నీ దాంట్లో నువ్వు కలుపుకోపోతలేవు. వచ్చిన తర్వాత ఇక్కడ వరంగల్ ఉన్న కంపెనీలన్నీ పోతానే. ఆయన 6 కంపెనీలు తీసుకొస్తే ఇప్పుడు 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి. మహేంద్ర ఇవన్నీ వెళ్ళిపోయినాయి. వాటిని కాపాడు. నువ్వు ఏదో కొత్తగా చేస్తున్నానని కాదు. నేను ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి మీరు. అప్పుడేం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు అని ఎంత బోకరు అనేది మీకు అర్థమవుతుంది. ఒక చీటరు, ఒక బోకరు, ల్యాండ్ మాఫియా. నువ్వేదో కలిసి వచ్చి బోకర్ మాటలతోటి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యా. ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను పెట్టవా? ఆ రోజు ఇందిరాగాంధీని ఏం మాట్లాడావు? ఎక్కడికి పోయిందో మనం చూసినాం. మళ్ళీ పివి నరసింహారావు మనతో పెట్టుకున్నాడు. పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయిందో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని విని చేస్తా అన్న నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు.
పివి నరసింహారావు వరంగల్ బిడ్డ. పివి నరసింహారావు తిట్టావు. పివి నరసింహారావు వరంగల్ బిడ్డ. చిన్న తప్పు లేదు ఆయన. అసుంటోని తిట్టివి. ఇందిరాగాంధీని తిట్టివి. ఇక సోనియా గాంధీని తిట్టుండు. ఇవాళ ఏం మాట్లాడుతుండో చూడు. అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. చూసిందానే సోనియా గాంధీ గారు బలిదేవత. నిన్నేం మాట్లాడు? అమ్మ 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 సిగ్గు లేదు బిడ్డ. నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు. 30 సార్లు పోయిండ్రు. ఇంటికి కూడా రాణిస్తలేరు. సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయను. నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు. వీడికి వచ్చి ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు దంచుతావు. నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ. కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడో పీకి అవతల పారిస్తారు నీ మొక్కను. కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. నువ్వు కేసీఆర్ గారిని ఏం మాట్లాడినావు చెప్పు అంతకుముందు. ఇవే అంటే ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆయన ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇచ్చింది. అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలు ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో, లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో, లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఏందే మీరందరూ ప్రెస్ మీడియా వాళ్ళు. సోనియా గాంధీని తిట్టింది ఆయనే, ఇందిరాగాంధీని తిట్టింది ఆయనే, కేసీఆర్ గారిని పొగిడింది ఆయనే. మరి వీడికి వచ్చి మాట్లాడినంటే బ్రోకర్ కాదా? దయచేసి మనం కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది, కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది. ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా తిడతాడనే. ఒక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు తెగించి పనిచేశాడు. ఆయన నా మాట అనడం ఎవరికైనా అది మంచిదా? చేయి, నువ్వు డెవలప్మెంట్ చేసుకోపో. ఎందుకు ఆ బోకర్ మాటలు? జైల్లో తోలుతాడట, ఇంటి నుంచి రానియాడట. తొలి ఎంతమంది తొలిస్తావు? తొలి నువ్వు చూస్తావు. అది కూడా నిన్నే కాంగ్రెస్ వాళ్ళు దీక్తలేరా? నీ పరిస్థితి ఏందో నీకే అర్థమవుతలేదా?